వ్యూవర్స్ అందరికీ చిన్న విన్నపం ఏంటంటే, జూన్ నెల నుండి మనం ప్రారంభించాలనుకున్న మెగా క్విజ్ కాంటెస్ట్‌ని తెలంగాణ టెట్ ఎగ్జామ్స్ మరియు తెలంగాణ హైకోర్ట్ ఎగ్జామ్స్ మరియు కొన్ని టెక్నికల్ కారణాల వలన వచ్చే నెల అంటే జూలై నెల నుండి ప్రారంభించబోతున్నాము. ఈ విషయాన్ని గమనించగలరని మా యొక్క మనవి. మెగా క్విజ్ కాంటెస్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలను వచ్చే వీడియోలో తెలియజేస్తాము. తెలంగాణ హైకోర్టు జాబ్స్‌కు సంబంధించి మన వెబ్‌సైట్ విత్‌చారి.inలో మాక్ ప్రాక్టీస్ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా ప్రాక్టీస్ చేయవచ్చు. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. బతుకమ్మ పండుగ మొదటి రోజును ఏ పేరుతో పిలుస్తారు? ఎంగిలిపూల బతుకమ్మ. 9 రోజుల పాటు సాగే బతుకమ్మ వేడుకలలో మొదటి రోజును ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజున పితృ అమావాస్య సందర్భంగా పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించి అనంతరం బతుకమ్మను పూలతో అలంకరిస్తారు. తెలంగాణలోని ఏకైక యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం ఏది? రామప్ప దేవాలయం. ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న చారిత్రాత్మక రామప్ప దేవాలయానికి 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించింది. కాకతీయుల కాలం నాటి అద్భుత శిల్పకళ, నీటిపై తేలే ఇటుకల సాంకేతికత ఈ ఆలయ ప్రత్యేకతలు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవీ కాలం ఎంత? ఐదు సంవత్సరాలు. ఐక్యరాజ్య సమితి ప్రధాన పరిపాలనా అధికారి అయిన సెక్రటరీ జనరల్ పదవీకాలం 5 సంవత్సరాలు ఉంటుంది. భద్రతా మండలి సిఫార్సు మేరకు ఐక్యరాజ్య సమితి సాధారణ సభ వీరిని నియమిస్తుంది. యూరప్ ఆట స్థలం అని ఏ దేశాన్ని పిలుస్తారు? స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ దేశంలో ఉన్న అద్భుతమైన పర్వతాలు, ప్రకృతి సౌందర్యం మరియు శీతాకాలపు క్రీడల ప్రాధాన్యత కారణంగా దీనిని యూరప్ ఆట స్థలం అంటే ప్లేగ్రౌండ్ ఆఫ్ యూరోప్ అని పిలుస్తారు. ప్రసిద్ధ రచయిత లెస్లీ స్టీఫెన్ రాసిన పుస్తకం ద్వారా ఈ పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? ములుగు. తెలంగాణలోని అత్యంత పురాతన అభయారణ్యాలలో ఒకటైన ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ప్రస్తుతం ములుగు జిల్లాలో ఉంది. అయితే జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ ప్రాంతం పాత వరంగల్ జిల్లా, ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో ఉండేది. గోదావరి నది తెలంగాణలో ఏ జిల్లా గుండా ప్రవేశిస్తుంది? నిజామాబాద్. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర్ వద్ద జన్మించి నిజామాబాద్ జిల్లాలోని రేంజల్ మండలం కందకుర్తి గ్రామం వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే గోదావరి, మంజీరా మరియు హరిద్రా నదులు కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడతాయి.
తమిళనాడులో నెమలి వేషధారణతో ప్రదర్శించే ప్రసిద్ధ జానపద నృత్యం ఏది? మైల్ ఆట్టం. తమిళనాడులో నెమలి వేషధారణతో ప్రదర్శించే ప్రసిద్ధ జానపద నృత్యం మైల్ ఆట్టం. ఈ నృత్యంలో కళాకారులు నెమలి ఈకలు, తలపాగా మరియు నెమలి ముక్కును పోలిన ఆకారాలను ధరించి నెమలి నాట్యం చేసినట్లుగా అభినయిస్తూ లయబద్ధంగా ప్రదర్శిస్తారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఎవరు? శివప్రతాప్ శుక్లా. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన శివప్రతాప్ శుక్లా 2026 మార్చి 11న తెలంగాణ నూతన గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన కంటే ముందు తెలంగాణ గవర్నర్గా సేవలందించిన జిష్ణుదేవ్ వర్మ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య నగరం ఏ నదీ తీరాన కలదు? సరయూ నది. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య ఉత్తరప్రదేశ్లోని సరయూ నది తీరాన ఉంది. పవిత్రమైన ఈ నదీ తీరంలోనే భవ్యమైన శ్రీరామ జన్మభూమి ఆలయం నిర్మించబడింది. మహారాష్ట్రలో నూతన సంవత్సర ప్రారంభానికి సూచికగా జరుపుకునే పండుగ ఏది? గుడి పడ్వా. మహారాష్ట్ర ప్రజలు చైత్ర శుద్ధ పాడ్యమి నాడు నూతన సంవత్సర ప్రారంభానికి సూచికగా గుడి పడ్వా పండుగను జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేక పూజలు చేసి విజయానికి చిహ్నంగా ఇంటి ముందు గుడి అంటే పతాకం ఎగురవేయడం ఇక్కడ ఆనవాయితీ. కింది వారిలో సితార్ వాయిద్యంలో ప్రసిద్ధ విద్వాంసురాలు ఎవరు? అనుష్క శంకర్. ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ కుమార్తె అయిన అనుష్క శంకర్ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సితార్ విద్వాంసురాలు. ఈమె సితార్ వాయిద్యంలో చూపిన ప్రతిభకు గాను పలుమార్లు ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డులకు నామినేట్ అయ్యారు. డబుల్ ఫాల్ట్ అనే పదం క్రింది ఏ క్రీడకు సంబంధించింది? టెన్నిస్. టెన్నిస్లో ఒక పాయింట్ ప్రారంభించడానికి ఆటగాడికి 2 సర్వీస్ అవకాశాలు ఉంటాయి. మొదటి సర్వీస్ విఫలమైతే రెండో సర్వీస్ చేస్తారు. అది కూడా ఫాల్ట్ అయితే దానిని డబుల్ ఫాల్ట్ అంటారు. దీనివల్ల ప్రత్యర్థికి పాయింట్ లభిస్తుంది. పండిట్ మదన్ మోహన్ మాలవ్యకు గల ప్రసిద్ధ బిరుదు ఏది? మహామాన్య. స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త అయిన పండిట్ మదన్ మోహన్ మాలవ్యకు మహామాన్య అనే బిరుదు కలదు. ఆయన 1916లో వారణాసిలో బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. మిగిలిన ఆప్షన్లను గమనించినట్లయితే లోకమాన్య బాలగంగాధర్ తిలక్, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్, దేశబంధు చిత్తరంజన్ దాస్ గార్ల బిరుదులు. RRR తెలుగు సినిమాలోని ఏ పాటకు ఆస్కార్ అవార్డు లభించింది? నాటు నాటు. 95వ ఆస్కార్ అవార్డుల్లో
RRR తెలుగు సినిమాలోని నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు లభించింది. చంద్రబోస్ రచన, ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ పాట ఈ విభాగంలో ఆస్కార్ అందుకున్న తొలి భారతీయ మరియు ఆసియా చిత్రగీతంగా చరిత్ర సృష్టించింది. జాతీయ పాల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? నవంబర్ 26. భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ 26న జాతీయ పాల దినోత్సవం జరుపుకుంటారు. అయితే ప్రపంచ పాల దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన జరుపుకుంటారు. భారతదేశంలో అత్యంత పొడవైన సముద్ర వంతెన ఏది? అటల్ సేతు. ముంబై మరియు నవీ ముంబైలను కలుపుతూ నిర్మించిన అటల్ సేతు మొత్తం 21.8 కిలోమీటర్ల పొడవుతో భారతదేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెనగా రికార్డు సృష్టించింది. దీనిని ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ MTHL అని కూడా పిలుస్తారు. భారతదేశంలో అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం ఏది? సియాచిన్ గ్లేసియర్. హిమాలయాల్లోని కారకోరం శ్రేణిలో ఉన్న సియాచిన్ గ్లేసియర్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం. సముద్ర మట్టానికి సుమారు 20,000 అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతాన్ని భారత సైన్యం 1984లో ఆపరేషన్ మేఘదూత్ ద్వారా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని పిలువబడే చారిత్రక కోటగోడ ఏది? కుంభల్గర్ కోటగోడ. రాజస్థాన్లోని రాజ్సమంద్ జిల్లాలో అరావలి పర్వత శ్రేణులపై ఉన్న కుంభల్గర్ కోటగోడను గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. సుమారు 36 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ కోటగోడ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత ప్రపంచంలోనే 2వ అతి పొడవైన నిరంతర గోడగా గుర్తింపు పొందింది. ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? సిరిమావో బండారనాయకే. శ్రీలంకకు చెందిన సిరిమావో బండారనాయకే 1960లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు. ఆమె తన జీవిత కాలంలో మొత్తం 3 సార్లు శ్రీలంక ప్రధానమంత్రిగా సేవలు అందించారు. మిడ్నైట్స్ చిల్డ్రన్ అనే ప్రసిద్ధ నవల రచయిత ఎవరు? సల్మాన్ రష్డీ. మిడ్నైట్స్ చిల్డ్రన్ అనేది భారతీయ బ్రిటిష్ రచయిత సల్మాన్ రష్డీ రాసిన 2వ నవల. ఈ నవలకు 1981లో ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ లభించింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అర్ధరాత్రి జన్మించిన పిల్లల కథాంశంతో అద్భుతమైన ఊహాశక్తితో ఈ నవల రాయబడింది. ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిమైనింగ్ క్వశ్చన్స్తో సహా ఓవరాల్గా 45 క్వశ్చన్స్తో కూడిన మోడల్ ప్రాక్టీస్ టెస్ట్ను మన వెబ్సైట్ withchari.inలో అప్లోడ్ చేసినాము. అక్కడ చూడండి.
వెబ్సైట్ లింక్ను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాము. ఆ లింక్పై క్లిక్ చేసి మన వెబ్సైట్లో పూర్తి ఉచితంగా ఈ ప్రాక్టీస్ మోడల్ టెస్ట్ను మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.